యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు అమ్మ. అందరికీ మళ్ళీ దసరా దాకా మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ మనందరం హ్యాపీగా ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దుర్గాదేవి ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తల్లి. ఈరోజు మనము ఈరోజంతా ఉదయం నుంచి పని కదా, ఏం చేసుకోక సరే ఇంట్లోనే ఏదైనా చేద్దాము నిన్న కూడా చేయలేదని ఈ పిల్లలు కూడా ఏంటంటే మాకు నెల్లూరు జిల్లాలో మేము ఈరోజు న్యూస్ వాడవ తెలంగాణలో తింటారని విన్నాను నేను. మేమైతే పైపెచ్చి కూడా ఈరోజు గురువారం అసలు మామూలుగానే తినాం. ఈరోజు గురు శుక్ర శని 3 రోజులు అసలు నాన్ వెజ్ వాడము మేము. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే అసలు దసరా రోజు అసలు గుళ్ళు పోవడం, పూజలు చేయించుకోవడం, అన్నదానాలు అది ఇది కానీ ఎవరెవరు ఓపికని బట్టి వాళ్ళు పూజలు చేస్తారు. కానీ ఈరోజు అయితే మాత్రం మేము నాన్ వెజ్ వెజిటేరియనే. అందుకని పిల్లలే ఉంటే వాళ్ళు పాపం ఈ మధ్య దసరా మొదలుకొని ఏముంది అంత కూరగాయలు, ఆకుకూరలు, సాంబార్లు, పచ్చడి పులుసులు కదా. సరే లేనానమ్మ ఈరోజు మిల్ మేకర్ అన్న వేసి బిర్యానీ చెయ్యి, ఇంకా అది కూడా బిర్యానీ లాగే ఉంటుంది కదా అని చెప్పారు. అందుకని ఈరోజు మిల్ మేకర్తో మటన్ బిర్యానీ లాగా ఉంటుందమ్మ. చాలా అంటే మనం మటన్ బిర్యానీ ఎట్లా చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చేసుకున్నారా? ఇవి ముందు ఇవి ఏం చేద్దామంటే ముందు నీళ్ళల్లో మామూలుగా మనకు టైం కానుంటే నానబెడతా ఉన్నాయి. మనకి ఇప్పుడు నానబెట్టే కుదరదు. అందుకని ముందు యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు అమ్మ. అందరికీ మళ్ళీ దసరా దాకా మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ మనందరం హ్యాపీగా ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తల్లి. ఈరోజు మనము ఈరోజంతా ఉదయం నుంచి పని కదా, ఏం చేసుకోక సరే ఇంట్లోనే ఏదైనా చేద్దాము నిన్న కూడా చేయలేదని ఈ పిల్లలు కూడా ఏంటంటే మాకు నెల్లూరు జిల్లాలో మేము ఈరోజు న్యూస్ వాడవ తెలంగాణలో తింటారని విన్నాను నేను. మేమైతే పైపెచ్చి కూడా ఈరోజు గురువారం అసలు మామూలుగానే తినాం. ఈరోజు గురు శుక్ర శని 3 రోజులు అసలు నాన్ వెజ్ వాడము మేము. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే అసలు దసరా రోజు అసలు గుళ్ళు పోవడం, పూజలు చేయించుకోవడం, అన్నదానాలు అది ఇది కానీ ఎవరెవరు ఓపికని బట్టి వాళ్ళు పూజలు చేస్తారు. కానీ ఈరోజు అయితే మాత్రం మేము నాన్ వెజ్ వాడడం వెజిటేరియనే. అందుకని పిల్లలే ఉంటే వాళ్ళు పాపం ఈ మధ్య దసరా మొదలుకొని ఏముంది అంత కూరగాయలు, ఆకుకూరలు, సాంబార్లు, పచ్చడి పులుసులు కదా. సరే లేనానమ్మ ఈరోజు మిల్ మేకర్ అన్న వేసి బిర్యానీ చెయ్యి, ఇంకా అది కూడా బిర్యానీ లాగే ఉంటుంది కదా అని చెప్పారు. అందుకని ఈరోజు మిల్ మేకర్తో మటన్ బిర్యానీ లాగా ఉంటుందమ్మ. చాలా అంటే మనం మటన్ బిర్యానీ ఎట్లా చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చేసుకున్నారా? ఇవి ముందు ఇవి ఏం చేద్దామంటే ముందు నీళ్ళల్లో మామూలుగా మనకు టైం కానుంటే నానబెడతా ఉన్నాయి. మనకి ఇప్పుడు నానబెట్టే కుదరదు. అందుకని ముందు మామూలుగా అయితే మనము నీళ్ళ మీద నానబెట్టుకుంటాం. అదొక ఆప్షను. ఇప్పుడు నానబెట్టాలంటే టైం పట్టద్దు కదా, మనకి అంత టైం లేదు కదా. అందుకని కొద్దిగా వేడి నీళ్ళలో వేసుకుంటే తొందరగా అవి కొద్దిగా బాగా అవుతాయి. అవి ముందు వేడి నీళ్ళలో వేసేసుకున్నాం. వేసుకొని ఇవి బాగా ఉబ్బతాయి బాగా ఉబ్బేదాకా ఉడకబెట్టుకున్నాం. బాగా ఉడకబెట్టుకుంటే కాస్త బాగా మెత్తంగా వస్తాయమ్మా. అప్పుడు మనం బాగా గట్టిగా పిండి మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇది ఫస్ట్ నైట్ అయితే నిజంగా ఎంత కాలం ఎంత మారిందో మనకైతే
మేము ఫస్ట్ మా పెళ్ళి అయినప్పుడు ఏదైనా ఫంక్షన్లకు ఏదైనా అకేషన్ ఏదైనా పోయినప్పుడు అది ఇంటే మేకర్ బిర్యానీ వెజిటబుల్ మాకప్పుడు అన్నీ ఏం లేదు కదా, పలావ్ అంటే కదా మాంసం మటన్ చికెన్, అది ఏదో లేదనమాట, ఏదో ఎప్పుడో ఒకసారి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే తరచు చెప్పాలంటే బిర్యానీ అప్పట్లో చాలా తక్కువైనాను. తరువాత కాలంలో రాంగ ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఈ మిల్క్ మేకర్ బిర్యానీ పెట్టేవాళ్ళ ఫంక్షన్లలో. అది అసలు ఇంకా దగ్గర నలుగురు ఉంటాయి కదా, మన బంధువులు కావచ్చు, స్నేహ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఏంటో వచ్చి చూస్తే అసలు అర్థమయ్యేది కాదు. ఇది ఏమైనా చికెనా కాదు, మటనా కాదు, ఏమై ఉండొచ్చు అబ్బా, ఎవరికి తెలియదాడా, నాకే కాదు పక్కన కూర్చున్నాడు కూడా తెలియదు. అందరికీ సందేహం అనమాట, ఏమై ఉండొచ్చు అని. తర్వాత తినంగా అప్పుడు తెలిసింది మిల్మే కదని. ఆ తర్వాత మేము కూడా ఇంక దీన్ని ఫ్రై చేసుకోవడము, కుర్మా చేసుకోవడము, బిర్యానీ చేసుకోవడం అట్లా అలవాటు పడుతుంది. ఇంకా క్రమేణా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కాలక్రమంలో వచ్చినాయి. కానీ ఫస్ట్ అయితే మాకైతే తెలియదనే చెప్పాలిరా. ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకునే ఇది వచ్చాం. ఎందుకంటే మనం మటన్ కొనాలంటే 1000 రూపాయలు అంటే కేజీనా, ప్రతిసారి పిల్లలు అడిగిన ప్రతిసారి కొనలేము. పైగా కొన్ని ఏమంటే మనం నాన్ వెజ్ చేసే రోజులు ఉంటాయి, అవి పండుగలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు. కొన్నింటికి నాన్ వెజ్ అవాయిడ్ చేసే ఫంక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు ఈక్వల్గా మనకి దాన్ని మేనేజ్ చేయాలంటే ఇంకా నా కూరగాయలు పొలవన్నా చేసుకోవాలి, లేకపోతే మీ పేదలన్నా చేసుకోవాలి, పుట్టగుడుకులన్నా చేసుకోవాలి, ఇంకా లేకపోతే ఉల్లగడ్డలు ఏదో రకరకాలే అవి కూడా మనం కూడా ఒక్కోసారి కూడా చేసుకున్నాం. ఆ విధంగా చేసుకోవాలి. అందుకని అందులో భాగంగానే ఈ మిల్ మేకర్ అది ఇవి బాగా ఉబ్బుతాయి. నేను బాగా హాట్ వాటర్లో ఉబ్బిన తర్వాత వడపోసుకున్నాం, అది బాగా ఉబ్బుతాయి. మా పిల్లలు నానమ్మ మరిగింది, మాకు బాగా మరిగింది రావాలా అని చెప్పని వేయించారు మన దాంట్లో. తింటారు పాపం. అయితే ఏందో నాన్న ఎట్టెట్టో చేసుకుంటున్నాం, తింటున్నాం. ఇవి మీరు కూడా ఏంటంటే బాగా నేర్చుకొని పెద్దవాళ్ళకైతే వచ్చే ఉంటుంది నాన్న. ఇప్పుడు కొంతమంది బ్యాచులర్ కొన్ని చోట్ల ఒకే రూమ్లో జాబ్ చేస్తా ఒక 40 పిల్లల రూమ్ చూసుకొని ఉంటున్నారు బయట, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు అంట. రోజు కూరలో ఏం చేసుకుంటారా, ఇటు చేసేసుకున్నాం అనుకో అయిపోయి. అట్ట కూడా కొంతమంది దీనికి ఇట్లా అలవాటు పడుతున్నారు. బాగా వేడి వెళ్ళేస్తే ఇటు మెత్తంగా వచ్చాయి కదా స్పాంజీ లాగా, అవి వడపోసేసుకొని ఇప్పుడు దీంట్లో పాలు పెట్టేసుకున్నాము. పాలు పెట్టేసుకొని ఒక్క 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నారా, ఓకే చాలు. మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయినా బాగుండదు. ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు మరాఠీ మొగ్గ, జాజికాయ మొక్క చిన్నది, ఇది అనాస పువ్వు, చెక్క మొగ్గ, యాలకలరా ఇవి వేసేస్తాం. బిర్యానీ ఆకు వేసేసుకున్నాం. తర్వాత అయితే చాలామంది ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత అన్నం పేస్ట్ వేస్తారు. నేను ఎందుకో ముందే వేస్తాను, ఎందుకంటే అవి వేసిన తర్వాత ఇది బాగా పెద్దగా యాగదేమో అన్నట్టుగా మామూలుగా నాన్ వెజ్ అయినా అక్కడ వేస్తాను. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తాను. నాన్ వెజ్ అయినా అట్టే వేస్తాను, బిర్యానీ అయినా అట్టే వేస్తాను. ఎందుకంటే ఆయిల్ చేసాం అనుకున్నా అసలు మనం ఏం చెప్పినట్టు బిర్యానీ వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కాగే ముందు ఆల్రెడీ మనం అన్నీ వేసుంటాం కదా, యాలతో ఇలాచి
ఒక్క మొగ్గ మరాఠీ మొగ్గ బిహారీ కాయని అవన్నీ దాని వస్తువన్నీ వేసుకుంటాం బిర్యానీ అవుతాయి. అందులో వేసామనుకో మీరు టోటల్గా మన పిల్లలకి వెళ్ళి బిర్యానీ అయిపోయినట్టు అనిపిస్తుందంతా. మామూలుగా చికెన్ మటన్ అయినా అట్టే చేస్తాను నేను. ఇప్పుడు కూడా బాగా దాని గురించి మంచి స్మెల్ వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నారా, ఇదిగో బాగా అన్ని కోసి పొడవుగా కోసి పెట్టుకున్నాం కదా, ఎలా ఎర్రగడ్డ వేసేసుకున్నాం. బా స్మెల్ అయితే ఇదిగో పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసేసుకున్నాం. ఎర్రగడ్డతో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. అబ్బా స్మెల్ అయితే ఉంది నాన్న. మీరు కానీ ఇక్కడ కానీ ఉంటే ఇప్పుడే మా పులికేతలు పెట్టాలి అని వాళ్ళు అంత మీరు యాక్టివిటీ చేయండి నాన్న. మీకు ఇప్పుడే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. మీ చేసి చూసి నాకు అనిపిస్తుంది. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నాన్న వాళ్ళందరినీ కలవాలన్నది నా కోరిక. నిజంగా నేను దీంట్లో నిలబడతాను అనే ధైర్యం నాకు వచ్చినప్పుడు, అంత భరోసా మీరు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఫోన్ నెంబర్ పెడతాను. ఒకవేళ భగవంతుడి దైవాల మన ఏమైనా సక్సెస్ అయితే అందులో భాగంగా అందరూ నేను ఎవరు ఫోన్ నెంబర్ పెడతాను, ఎవరైనా కలుస్తారో అందరూ సెలబ్రేషన్ చేస్తున్నాను. నాకైతే ఇష్టం కూడా ఆ విధంగా. బాగా ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇప్పుడే బిర్యానీ అయిపోయింది. స్మెల్ వచ్చేస్తుందా ఎంత బాగంటే అది మీరు నేను చెప్పాను కదా అట్లా చూపించింది. ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టాలి. అయిపోయిందండి నిజంగా వేసినప్పుడు బిర్యానీ అయిపోయిందని చెప్పేస్తాను. అంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసేద్దామన్నా. అన్నీ మనం అనుకుంటాం. నేను కరివేపాకు వెళ్ళాను. ఎందుకంటే నేను ఫస్ట్ కూడా ఒక వీడియోలో చెప్పున్నా, మటన్లో చికెన్లో నాన్ వెజ్లో మాత్రం నేనైతే కరివేపాకు వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. పుదీనా ఉంటే పుదీనా వేసుకుంటాం, లేకపోతే కస్తూరి మీద వేసుకుంటాం. దీంట్లో ఉండే అన్నీ కూడా ఏంటంటే సువాసన కలిగినవి. మనం చేపల కూరలో కరివేపాకు వేసి ఇట్లాంటి మసాలాలో కరివేపాకు వేస్తే ఈ టేస్ట్కి కొద్దిగా తేడా వస్తుంది. ఈ స్మెల్ కావచ్చు, ఈ టేస్ట్ కావచ్చు. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసి చూడండి. అందుకని నేనైతే మాత్రం చికెను మటను బిర్యానీలలో కరివేపాకు ఎక్కే పరిస్థితి లేదు. మీరు నేను చెప్పి చూపించినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది అన్న. బాగా టమాటాలు కట్టబడితే టమాటాలు కూడా నేను కొద్దిగానే కదమ్మా వేస్తుంది. అన్నం మధ్య మీద కొద్దిగానే వేసాను కాబట్టి బాగా అడ్డాయి. ఓకే, ఇప్పుడు మసాలా వేసినాయి. అవి కూడా మిల్ మేకర్ కూడా దీంట్లో వడేసి గట్టిగా పిండి వేసానమాట. అవి పిండి వేయాలి. పిండి వేయకుండా ఉంటే నీరు వస్తుంది నాన్న. పిండి వేస్తే పెట్టి నీరు రాదన్నమాట, బాగుంటుంది. పిండి వేసేసాము. ఇది బాగా ఫ్రై అయిపోయింది. బబ్బలే స్మెల్ వస్తుందిరా, మీకు రాలేదేమో కానీ నోరూరిపోయేంత వాసన వస్తుందిడా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఒక తర్వాత మనం ఇట్లా కలిపేటప్పుడు వేసుకుంటే అది దానికి పట్టదు. మళ్ళీ మనం వాటర్లో వేసుకున్నాం అనుకో అప్పుడు ముక్కలు పట్టదు. ముక్కలకి ఏమైనా మటనా చికెనారా అప్పుడు మా పెళ్ళైనప్పుడు అనుకున్నట్టు మిగతా మీరు ఒకరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను మా పిల్లలు ఏమంటే వాళ్ళ ఇష్టం మేరకు మళ్ళీ వేసా, మీరు ఒకరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసేద్దాం నాన్న. ఇదిగో దీంతో
బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను 1.5 గ్లాస్. ఇది 1.5 గ్లాస్కి మనం వాటర్ వచ్చేసి 3 పోసుకుంటాం. ఒకటి, రెండు, మూడు పోసేసుకున్నాం. బాగా కలిపెట్టుకొని మీరు బాగా నాన్న ఇందులో నేర్చుకున్నారు, చేత వచ్చిన వాళ్ళు ఉంటారు, అలానే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నేర్చుకునే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను, ఎందుకంటే మీకు అన్నీ అర్థం కావాలి కదమ్మా. ఇప్పుడు మా ఫోటోల కంటే మేము అన్నీ నేర్చుకొని ఉంటాం. ఏదో అదరా చూపిస్తే మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం, మసాలా ఏం చేసుకున్నాం, అన్నీ కస్తూరి మేతి అన్నీ గరం మసాలాని చూపించాను మీకు. ఇంక మనం తింటే ఏం పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పడ్డాక ఒక్కోసారి మిర్చి భలే కారం ఉంటుందిరా. ఆ కారం మనకి ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కోసారి కొన్ని మిరపకాయలు తక్కువ అనిపిస్తాయి. అందుకని అది ఏంటంటే అప్పుడు చూసుకొని ఒకవేళ సాలేదనుకో 1 అర స్పూన్ మిరపొడి వేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఎక్కువ కారం అయిన పిల్లలు తినరు కదా. అది ఇప్పుడు కాగిన తర్వాత ఎసురు కాగిన తర్వాత రైస్ వేద్దాం. ఓకే, మిల్ మేకర్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాన్న మీరు కూడా చేసుకోండి తల్లులు, బాగా చేసుకొని పిల్లలకి పెట్టి మీ భర్తలకు పెట్టి బాగా తినండిరా. చాలా చాలా బాగా వచ్చింది నాన్న. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా దీంట్లోకి మనం మామూలుగా అయితే చికెన్ మటన్ అట్లా చేసుకోవచ్చుగా. మా ఇంట్లో అయితే గబక్కని పెరుగు పచ్చడి చేసుకుంటారు, అయితే అది పిల్లలు తినేస్తారు. ఇప్పుడు మాత్రం నేను ఏమీ చేయలేదు. సూపర్గా వచ్చింది. రాసి గుజ్జుడు బాగా బాస్మతి బియ్యం బాగా ఎంత పొడవుగా అన్నము. అమ్మ బాబు ఇప్పుడు ఎంత పొడవు అన్నము, చాలా బాగా వచ్చింది నాయనా. నేను టేస్ట్ చేస్తున్నాను, మీకు పెట్టకుండా నేను తింటున్నా. ఏందరా చేతులు ఎందుకన్నా ఏమన్నా ఈ వయసుని బాగా వేడి పట్టాలి కదా, కానీ నాకు చేతులు వేడి పట్టాను. అందుకని ఇదిగో. హలో ఫ్రెండ్స్, అందరూ మీరు కూడా టేస్ట్ చేయండి, నేను చేస్తున్నాను. ఈరోజు చాలా ఎంత బాగా వచ్చిందంటే నాన్న, మీరు కానీ తింటే నాకు భుజం తట్టి మరీ చెప్తారా శభాష్ ఆంటీ అని. ఇదిగో కారం, ఉప్పు, మసాలాలు, ఇదైతే పక్కా మటన్ ముక్కలాగే ఉందిరా. చాలా బాసులు నాకు నేను నిజంగా ఉండలేకపోతున్నాను. అంత బాగుందా నాకు, ఏమి లేకపోతున్నావా. సూపర్ అంటే సూపర్గా. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇదే వంట చేసుకొని ఇట్టే తిని నాకు కామెంట్ పెట్టండి. సూపర్ అంటే సూపరు, పక్కా మటన్ ముక్కలాగే ఉంది ఇది. నాకైతే సూపర్. నిజం చెప్పాలంటే పెద్ద 5 రెస్టారెంట్లో కూడా మేము బయట హోటళ్ళల్లో తిన్నాము, పెళ్ళిళ్ళల్లో తిన్నాము, ఫంక్షన్లలో తిన్నాం కదా. మరి ఈరోజు ఆ కనకదుర్గమ్మ దయో ఏమో కానీ మామూలుగా నేను చేస్తే ఇప్పుడు బాగానే వస్తుంది, కానీ చాలా బాగా వచ్చింది. అన్న చేసుకోండి, తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందరూ లైక్ చేస్తున్నారు, నాకైతే మీ సపోర్ట్ బాగానే ఉంది నాన్న. కానీ ఎవరైతే నేను మిమ్మల్ని ఇష్టపడతారో నేను లాస్ట్ ఫోన్లో పెడతాను, కలుద్దాం. ఇది మాత్రం ఖచ్చితంగా రా, ఏముందిలే మిల్క్ మేకరే కదా అనుకోవద్దు.
మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నాన్న. కరివేపాకు మాత్రం పొరపాటు ముడియదు. అది అందరికీ బాయ్ నాన్న.